Happy morning to all. Welcome to Lata ZAZ ఆన్లైన్ క్లాసెస్. ఈరోజు మనం 9వ తరగతిలో 2వ పాఠం సెకండ్ చాప్టర్ మోషన్ దాని యొక్క వర్క్షీట్ చూసుకుందాం. ఈ వర్క్షీట్లో మనకి ముఖ్యంగా మనం నేర్చుకోబోయేది ఏమిటంటే సాపేక్షం అంటే ఏమిటి. మన సాధారణ పరిభాషలో పోల్చి చెప్పడాన్నే శాస్త్ర పరిభాషలో మనం సాపేక్షము అని అంటాం. మనము ఉదాహరణకు తీసుకున్నట్టయితే మనం కొన్నిటిని పోల్చినప్పుడు ఇక్కడ ఏ అనే వృత్తం ఉంది. ఈ ఏ అనే వృత్తం చిన్నదా పెద్దదా అని మనం అడిగినప్పుడు మనము ఈ ఒకటే వృత్తం ఉన్నప్పుడు ఇది చిన్నదా పెద్దదా అనేది చెప్పలేం. ఇంకొక దాంతో పోల్చి చూడాలి. ఇప్పుడు ఈ రెండిటి ఏ మరియు బి అనే వృత్తాల్లో ఏది పెద్దది ఏది చిన్నది అని అడిగినప్పుడు మీరు ఏ అనే వృత్తం పెద్దది అని చెప్తారు. కానీ ఇది నిజమా అంటే పూర్తిగా నిజము అని చెప్పలేము. ఎందుకు అంటే చూడండి, మనకి ఇక్కడ బి అనే వృత్తం ఏ అనే వృత్తం కంటే చిన్నదిగా ఉంది, అది నిజమే. కానీ ఇక్కడ మనం ఇంకొక వృత్తంతో పోల్చి చూసినట్టయితే అంటే ఇక్కడ మనం చెప్పబోయేది ఏమిటి అంటే ఏ అనే వృత్తాన్ని మనము బి అనే వృత్తంతో పోల్చి చూసినప్పుడు ఏ అనే వృత్తం పెద్దది కరెక్టే. కానీ ఇదే ఏ వృత్తం కంటే మనం పెద్ద వృత్తాన్ని ఇక్కడ గీసామనుకోండి, ఇక్కడ నేను ఇంకొక వృత్తాన్ని గీస్తున్నాను, ఇది సి అనుకుందాం, ఇది ఏ. ఇప్పుడు సి అనే వృత్తమే పెద్దది, అప్పుడు ఏ అనే వృత్తం చిన్నదవుతుంది. మరి పటం 2లో ప్రకారం మాత్రం ఏమిటి, ఏ అనే వృత్తమే పెద్దది, కానీ ఇక్కడ ఏ అనే వృత్తం చిన్నది. మరి ఏ అనే వృత్తం పెద్దదా చిన్నదా అనే దానికి సరైన సమాధానం ఏమిటి? ఈ సందర్భంలో అంటే మనకి ఈ ఒకటో సందర్భంలో ఏ అనే వృత్తం పెద్దది, ఇది నిజం. కానీ ఈ రెండో సందర్భంలో ఏ అనే వృత్తం చిన్నది, ఇది కూడా నిజమే. ఇలాంటి భావనలని మనం పోల్చి చూసే ఈ భావనని మనం ఏమంటున్నామంటే సాపేక్షం అంటున్నాం. ఈ పోల్చి చూసే ఈ భావననే మనం సాపేక్షము అంటాం. ఈ సాపేక్షం అనేది మనకు ఈ చాప్టర్లో చాలా ఉపయోగపడుతుంది. ఎలానో మనం చూద్దాం. ఇన్ ఇంగ్లీష్ ఇఫ్ యూ are going to learn what is relative. So in general, comparable is scientifically known as relative. For example, what we comparing here, for example, left right, large small, top bottom, thick thin, day night, etc. So in our daily life situations we are using this with comparison. For example, here there is a figure A. If you ask is this A circle is smaller or larger, we can't say because there is no another figure to compare. But in figure 2 we can compare this A and B circles and we can say that A is larger than B. But is this correct? We don't say. We can't say because see, if we take another circle C larger than A, then we have to say that C is larger than A. So in this first situation A is larger, yes, this is correct. But is in second situation A is smaller, this is also correct. So we have to comparing. In this comparison, this comparable is known as relative.
So see, so this relative concept are concepts that we can formulate only by comparing them with another. So without comparing, we can't say that is larger or bigger, larger or smaller, or left or right, because see here, this is a classroom. In this classroom, that the door which is on your right is to the left of your teacher. See, so the teacher will say it is left, but from you can notice that this is right. So which is correct? Which is correct? So therefore right and left are also relative concepts. And next, concept, పిల్లలు ఇదే రకంగా ఇందాక మనం చెప్పుకున్నట్టు పెద్దదా చిన్నదా అని ఎలాగైతే మనం కంపేర్ చేసినప్పుడు మాత్రమే, పోల్చినప్పుడు మాత్రమే చెప్పగలుగుతామో, అదే రకంగా భూమి గమనంలో ఉన్నదా లేక నిశ్చలంగా ఉన్నదా అనేది కూడా మనం కంపేర్ చేసినప్పుడు మాత్రమే చెప్పగలుగుతాం, అంటే పోల్చినప్పుడు మాత్రమే చెప్పగలుగుతాం. ఎలా? సౌర కుటుంబాలలోని మిగతా గ్రహాల వలె మన భూమి కూడా నిరంతరంగా సూర్యుని చుట్టూ తిరుగుతూ ఉంది. కానీ భూమి యొక్క చలన స్థితిని మనం అనుభూతి చెందుతున్నామా? లేదు, అనుభూతి చెందలేకపోతున్నారు. ఎందుకంటే భూమితో పాటు మనం కూడా గమనంలో ఉన్నాము కాబట్టి మనకు భూమి నిశ్చల స్థితిలో ఉన్నట్టుగానే కనిపిస్తుంది. ఎలా అంటే, ఒక కదులుతున్న రైల్లో మన పక్కన కూర్చున్న వ్యక్తి మనకి నిశ్చల స్థితిలో ఉన్నట్టుగానే కనిపిస్తున్నాడు, కూర్చొని ఉన్నాడు, కానీ ఈ రైలు కదులుతూ ఉంది కదా. కాబట్టి మనం దీన్ని ఎలా చెప్పాలి అంటే, దేన్ని మనం నిశ్చల స్థితి, దేన్ని మనం గమన స్థితి అని ఎలా నిర్ధారించగలము అంటే, కాలం గడిచే కొలది మనకి మరియు ఆ వస్తువుకి, అంటే ఒక వస్తువు నిశ్చల స్థితిలో ఉన్నదా లేక గమన స్థితిలో ఉన్నదా అని చెప్పడానికి ఆ వస్తువుకు నీకు మధ్య గల దూరంలో వచ్చే మార్పు ఆధారం అవుతుంది. కాబట్టి దీన్ని బట్టి మనము ఒక వస్తువు నిశ్చల స్థితిలో ఉందా లేదా గమన స్థితిలో ఉందా అనేది చెప్పగలుగుతాం. కాబట్టి నిశ్చల స్థితి, గమన స్థితి అనేది కూడా మనం సాపేక్షం అని చెప్పవచ్చు. కాబట్టి వేరే ఒక దాంతో పోల్చడం వల్ల మాత్రమే మనం ఖచ్చితమైన అభిప్రాయం ఏర్పరచుకోగలంటి భావనలు మనం సాపేక్ష భావనలు అని అంటున్నాం. ఈ వర్క్షీట్లో మనం వీటిపైన ప్రశ్నలు చూద్దాం. సో ఈ మూల్యాంకనం, ఈ ప్రశ్నలు, మొదటి ప్రశ్న, వస్తువు చలనంలో ఉన్నది అని ఎప్పుడు చెప్పగలవు? ఒక వస్తువు చలనంలో ఉన్నది అని ఎప్పుడు చెప్పగలుగుతాం? ఇందాకే మనం చెప్పుకున్నాం, ఒక వస్తువు చలనంలో ఉన్నది అని చెప్పాలి అంటే మనకి ఏమిటి? ఆ వస్తువుకు నీకు మధ్య కాలంతో పాటు దూరం కూడా పెరిగినప్పుడు అని మనం రాయాలి. కాబట్టి దీనికి ఆన్సర్ నేను ఇక్కడ రాస్తున్నాను, చూడండి. కాలంతో పాటు దూరంలో మార్పు వచ్చినప్పుడు వస్తువు చలనంలో ఉంది అని మనం చెప్పవచ్చు. ఓకే, దిస్ ఈజ్ ఫస్ట్ ఆన్సర్. సేమ్ క్వశ్చన్ ఇన్ ఇంగ్లీష్ మీడియం. When do you say that a body is in motion? So
So when you say that, one minute. So here we have to write the answer. Yes. So same answer in English. When there is difference in the distance by time, we can say that the body is in motion. So this is first answer. Write clearly. Okay, next question. Second question. వస్తువు చలనం సాపేక్షమైనది అని తెలియజేసే ఒక సందర్భాన్ని రాయండి. ఇందాకే మనం చాలా ఉదాహరణలు చెప్పుకున్నాం. దీంట్లో మనం ఒక సందర్భాన్ని రాస్తే సరిపోతుంది. ఏ సందర్భము? ఫర్ ఎగ్జాంపుల్ మనం ట్రైన్ సందర్భము తీసుకోవచ్చు దీంట్లో. సో చూడండి, మీరు ఇక్కడ ఈ ఆన్సర్ రాయొచ్చు. రైలు కదులుతూ ఉన్నది. కదులుతూ ఉన్న రైల్లో మీ పక్కన కూర్చున్న వ్యక్తి నిశ్చల స్థితిలో ఉన్నాడా లేక గమన స్థితిలోనా? రైలు కదులుతూ ఉన్నది కాబట్టి అతను గమన స్థితిలో ఉన్నట్లు అనిపిస్తుంది. కానీ ఈ అభిప్రాయం సరైనదేనా? ఈ అభిప్రాయం సరైనదేనా? కాదు. ఎందుకంటే కదులుతూ ఉన్న రైల్లో మీ పక్కన కూర్చున్న వ్యక్తి నిశ్చల స్థితిలోనే ఉన్నాడు మీ పరంగా చూసినప్పుడు. కానీ బయట తిరుగుతున్న వ్యక్తి పరంగా చూసినప్పుడు మాత్రం గమన స్థితిలో ఉన్నాడు. కాబట్టి గమనం అనేది సాపేక్షం అని మీరు రాయాలి. కాబట్టి గమనం అనేది సాపేక్షం. మనం ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకున్నట్టయితే, ఇక్కడ మీరు రాయొచ్చు, ఒక వస్తువు నిశ్చల స్థితిలో ఉన్నదా లేక గమన స్థితిలో ఉన్నదా అని చెప్పడానికి ఆ వస్తువుకు నీకు మధ్య గల దూరంలో వచ్చే మార్పు ఆధారం అవుతుంది. కనుక ఈ పై చర్చ అవసరం లేదు. రైల్లో నీ పక్కన కూర్చున్న వ్యక్తి నిశ్చల స్థితి అని, రైలు కిటికీ నుండి కనిపించే చెట్లు మరియు కొండలు గమన స్థితిలో ఉన్నాయని అర్థం చేసుకోవచ్చు. కాబట్టి గమనము అనేది సాపేక్షము. కాబట్టి గమనము అనేది సాపేక్షము. మీరు ఇక్కడ నుంచి ఇక్కడ వరకు రాసి చివరిగా కాబట్టి గమనము అనేది సాపేక్షము అని రాయవచ్చు. సేమ్ క్వశ్చన్ మరి ఇంగ్లీష్లో చూద్దాం. సెకండ్ క్వశ్చన్, డిస్క్రైబ్ a situation where you can say that motion is relative. So same answer in English you have to write. So this is, you can write the example of moving train. In a moving train, is the person sitting next to you is in motion or rest? So since the train is moving, he appears to be at rest, but he is in rest state. So you can say that motion is relative. So you have to write from here to here, and at last you have to write, this is example of, you can say that motion is relative. Okay, next question, third one,
విత్ రెస్పెక్ట్ టు యూ వాట్ ఈస్ ద స్టేట్ ఆఫ్ అట్మాస్ఫియర్ ఆఫ్ ఎర్త్? వై? సో సేమ్ క్వశ్చన్ ఇన్ తెలుగు. మీ పరంగా భూవాతావరణం యొక్క చలనస్థితి ఏమిటి, ఎలా చెప్పగలవు? సో మనకి ఇక్కడ మీ పరంగా అంటే నా పరంగా లేదా మా పరంగా అని మనం రాయొచ్చు. నా పరంగా భూవాతావరణం యొక్క చలనస్థితి ఏమిటి? నిశ్చల స్థితి. ఎందుకు నిశ్చల స్థితి? ఎందుకంటే మనం కూడా భూమితో పాటు తిరుగుతున్నాం కాబట్టి మనకి నిశ్చల స్థితిలో ఉన్నట్టుగానే కనిపిస్తుంది. సో మనం రాయాల్సింది నా పరంగా భూ వాతావరణం యొక్క చలన స్థితి నిశ్చల స్థితి అని రాయాలి. సో సేమ్ క్వశ్చన్కి ఇంగ్లీష్లో ఎలా రాస్తామంటే here we have to write that with respect to you. సో ఇక్కడ మనం మీ అని రాసుకోవాలి. with respect to me the state of atmosphere of earth is rest. Why? because we are also moving with earth on it. Okay, so with respect to me the state of atmosphere of earth is rest state because we are also moving with earth. So this is the answer. So now we will go for fourth one. So what is fourth one? ఒక బస్సులోని ప్రయాణికుని పరంగా అదే వేగంతో సమాంతరంగా పక్కన బస్సులోని ప్రయాణికుడు నిశ్చల స్థితిలో ఉంటాడని చెప్పడం సరైనదేనా? అంటే ఇక్కడ మనకి చూడండి, రెండు బస్సులు ఒకే వేగంతో వెళ్తున్నాయి, పక్క పక్కనే, అంటే ఈ విధంగా పక్క పక్కనే వెళ్తున్నాయి. సమానమైన వేగంతో వెళ్తున్నప్పుడు రెండు కూడా ఇక్కడే ఉంటాయి. ఇక్కడే ఉన్నట్టుగా ఆ బస్సులో ప్రయాణిస్తున్న ప్రయాణికుడికి అనిపిస్తుంది. అంటే కాలంతో పాటు దూరం మారడం లేదు వీళ్ళిద్దరికి. అంటే ఇక్కడ కూర్చున్న వ్యక్తికి ఇక్కడ కూర్చున్న వ్యక్తికి కాలంతో పాటు ఈ దూరం అనేది మారటం లేదు. కాబట్టి ఒక బస్సులోని మీరు ఇక్కడ నుంచి రాయాలి, ఒక బస్సులోని ప్రయాణికుని పరంగా అదే వేగంతో సమాంతరంగా ప్రయాణిస్తున్న పక్క బస్సులోని ప్రయాణికుడు నిశ్చల స్థితిలోనే ఉంటాడని చెప్పడం సరైనదే. మీరు రాయాల్సింది ఏమిటి? అవును, సరైనదే, సరైనదే. ఇక్కడ వరకు రాసి సరైనదే అని రాయాలి. మరి ఇదే ప్రశ్న మనకి ఇంగ్లీష్లో ఏముంది, ఎలా రాయాలి చూద్దాం. ఇక్కడ చూడండి, ఈజ్ ఇట్ కరెక్ట్ టు సే with respect to a passenger traveling in a bus, the passenger traveling in another bus in the same direction with same speed is at rest? Yes, we have to write that. Yes, yes, it is. You can write. You have to write from this. Correct to say with respect to a passenger traveling in a bus, the passenger traveling in another bus in the same direction with the same speed is at rest. So you have to write this answer. First of all, yes, it is, and after that from here to here we have to write the fourth answer. This is the fourth answer. So now last one. In last one, fifth one, మీ స్నేహితుడు ఉన్న ప్రదేశం నుంచి కుడివైపుగా 1 కిలోమీటర్ దూరం నడిస్తే మీ ఇంటికి చేరవచ్చు అని నీవు చెప్తే అతడు మీ ఇంటికి చేరుకోగలడా? ఎందుకు? చూడండి, మీ స్నేహితుడు ఎక్కడున్నాడో మీకు తెలియదు. అక్కడి నుంచి కుడివైపుగా 1 కిలోమీటర్ దూరం నడిస్తే మీ ఇంటికి చేరుకోవస్తా? లేదు, చేరుకోలేడు. ఎందుకు అంటే ఆ స్నేహితుడు ఎక్కడున్నాడో మీకు తెలియదు. ఎందుకు అంటే మనకి ఇక్కడ ఏదైతే కుడి ఎడమ అని చెప్తున్నావో అవి కూడా సాపేక్షమే, అంటే ఇంకొకటితో పోల్చి చెప్పాలి.
కాబట్టి అలా చేరుకోలేడు. కాబట్టి మీరు మొదటగా రాయాల్సింది చేరుకోలేడు, ఎందుకంటే కుడి ఎడమ అనేది సాపేక్షాలు. కాబట్టి సాపేక్షాలు ఎప్పుడు కూడా మనం పోల్చి చెప్పుకున్నప్పుడు మాత్రమే సరైన సమాధానం వస్తుంది, లేకపోతే సరైన సమాధానం అక్కడ ఉండదు, అంటే అతను చేరుకోలేడు. సో ఇన్ ఇంగ్లీష్ సి లాస్ట్ వన్. ఇఫ్ యూ టెల్ యువర్ ఫ్రెండ్ దట్ హీ కెన్ రీచ్ యువర్ హౌస్ ఇఫ్ హీ వాక్స్ 1 kilometer to his right, can he reach your house? Why? So he can't reach your house. You have to say no, because the left right concepts are relative. So this is your last answer. Okay, I think all of you understood well.